Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today's session వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకు సంబంధించి ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న రౌండ్ 2 కోసం యాక్చువల్గా వన్ టైం వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ నీట్ ఎంబీబీఎస్ కోసం విద్యార్థులు వన్ టైం వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా కొన్ని సీట్స్ పెరిగాయి. అందులో ఒక కొత్త కాలేజ్ వచ్చింది. ఆ కొత్త కాలేజ్ని ఇప్పుడు వెబ్ ఆప్షన్స్లో ఎంటర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అన్నా గౌరీ కాలేజ్ కొత్త కాలేజ్ని వెబ్ ఆప్షన్లో ఎంటర్ చేసుకోవాలి. అయితే ట్విస్ట్ ఏంటి అంటే పాత ఆర్డర్ని చేంజ్ చేసుకోవడానికి వీలు లేదు. ఈ కొత్త కాలేజీని మాత్రం మీకు నచ్చిన ప్లేస్లో యాడ్ చేయొచ్చు. అది ఫస్ట్ ప్రయారిటీయా, సెకండా, థర్డా యాడ్ చేసుకోవచ్చు. అసలు మీరు కొత్త కాలేజీని ఇవ్వాలి అని అనుకోవట్లేదు స్పెసిఫిక్గా అంటే అది ఆటోమేటిక్గా లాస్ట్ ఆప్షన్కి వెళ్ళిపోతుంది. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మనం ఎప్పటి లోపల ఈ పని చేయాలి, తర్వాత అంటే రౌండ్ 2 రిజల్ట్ రాబోతుంది ఇప్పుడు మీరు ఈ కొత్త కాలేజీని ఎంటర్ చేసిన వెంటనే. సో దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సీట్లు పెరిగాయి, ఆ పెరిగిన సీట్ల ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. అయితే దానికంటే ముందు నేను ఒక వీడియో లోపల ఎప్పుడు అంటే కన్వీనర్ కోట ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ అప్పుడు నేను ఒక వీడియో చేశాను. అక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది, దాన్ని కరెక్షన్ చేసుకునే ప్రయత్నం చేశాను. ఒక్కసారి చూడండి. నోటిఫికేషన్ ఫర్ ఫ్రీ ఎగ్జిట్ ఫ్రమ్ phase 1 రిపోర్టెడ్ ఆర్ జాయిన్డ్ కాలేజ్. కన్వీనర్ కోట ఇది, కాంపిటెంట్ అథారిటీ కోట. అంటే రౌండ్ 1లా ఎవరన్నా ఎగ్జిట్ చేసుకోవాలి అని చేసుకుంటే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ రౌండ్స్. ఇక్కడ ఇచ్చారు ఆ పాయింట్. ఓకే, ఇక్కడ డేట్ ఇచ్చారు. ఓకే, ఏంటి అంటే ఎవరైనా ఎగ్జిట్ చేసుకుంటే రౌండ్ 1 నుంచి ఎగ్జిట్ అయితే వాళ్ళకు ఫర్దర్ రౌండ్లో ఎలిజిబిలిటీ ఉండదు. ఓకే, అయితే ఇక్కడ సచ్ క్యాండిడేట్ విల్ నాట్ బీ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ రౌండ్స్ ఆఫ్ కాంపిటెంట్ అథారిటీ కోట కౌన్సిలింగ్. మీరు ఆ ఎగ్జిట్ ఆప్షన్ చేసుకుంటే నెక్స్ట్ రౌండ్కి ఎలిజిబుల్ కాదు. ఇంకొకటి ఇచ్చారు. అయితే మరి అక్కడ ఎగ్జిట్ అయిన స్టూడెంట్స్ మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వచ్చా అంటే జాయిన్ అవ్వచ్చు. ఓకే, క్యాన్ జాయిన్ ఇన్ మేనేజ్మెంట్ కోటా సీట్. ఓకే, మీకు సీట్ అలాట్ అయిందంటే మేనేజ్మెంట్ కోటా సీట్ లోపల జాయిన్ అవ్వచ్చు. ఓకే, మీరు ఎగ్జిట్ అయితే ఓన్లీ కాంపిటెంట్ అథారిటీ కోటా కిందనే మీకు ఎలిజిబిలిటీ ఉండదు. సో మేనేజ్మెంట్ కోటా లోపల మీరు జాయిన్ అవ్వచ్చు. మేనేజ్మెంట్ కోటా, కన్వీనర్ కోటా బోత్ ఆర్ సపరేట్. నేను ఇంతకుముందు చేసిన వీడియో లోపల ఇది రాంగ్గా కన్వే అయ్యింది, నేను కన్వే అయ్యేలా చేశాను. సో ఎవరికన్నా ఇబ్బంది అయితే ఐఎమ్ సారీ. ఓకే, సో ఇది కరెక్షన్. సో కన్వీనర్ కోటాలో ఎగ్జిట్ అయితే ఛాన్స్ ఉండదు మళ్ళీ రౌండ్స్లలో, బట్ మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వచ్చు. ఓకే, మీకు సీట్ అలాట్ అయితే ఇది ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి ఈరోజు ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా 2025-26 ఫర్ వెబ్ ఆప్షన్ ఇది. ఓకే, ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఇక్కడ ఇచ్చారు. ఏంటి అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలులో 150 ఉండే 150 ఇంటేక్ ఎంబీబీఎస్ అడ్మిషన్స్ 150 ఎక్స్ట్రా పెరిగాయి అన్నమాట. ఓకే, 120 నుంచి 150కి అయ్యాయి. ఓకే, 120 ఉండే 150 సీట్స్ అయ్యాయి. అంటే ఎన్ని ఇంక్రీజ్ అయినాయి? 30 సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. ఓకే, 30 సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. బట్ గవర్నమెంట్ కాలేజ్ కదా, ఇది గవర్నమెంట్ కాలేజ్ కదా. సో మనకు ఆల్ ఇండియా కోటాకి తీసేస్తే 4 సీట్స్ తీసేసిన తర్వాత 26 సీట్స్ కన్వీనర్ కోటా కింద. నెక్స్ట్ అన్నా గౌరీ మెడికల్ కాలేజ్ కొత్త కాలేజ్ 100 సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. అయితే ఇది ప్రైవేట్ కాలేజ్ కాబట్టి 50% సీట్స్ మనకు వస్తాయి కన్వీనర్ కోటా కింద ఇదంతా. నెక్స్ట్ శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంద్యాల 150 నుంచి 200 సీట్స్ 150 నుంచి 200 సీట్స్ అంటే 50 సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. అందులో 25 సీట్స్ కన్వీనర్ కోటా కింద వస్తాయి. మరి మిగిలిన 25 ఎక్కడికి వెళ్తాయి సార్ అంటే కేటగిరీ బి. ఇక్కడ మిగిలిన 50 ఎక్కడికి వెళ్తాయి అంటే మేనేజ్మెంట్ కోటాకి. ఇక్కడ మిగిలిన 4 సీట్లు ఎక్కడికి వెళ్తాయంటే ఆల్ ఇండియా కోటాకి. ఓకే, ఇది ఇన్ఫర్మేషన్. అయితే ఓకే, ఇక్కడ ఏంటి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఇన్స్ట్రక్షన్స్ ఇన్ కనెక్షన్ విత్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ అబోవ్ సైడ్ న్యూలీ పర్మిటెడ్ కాలేజ్. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి రూల్స్ చెప్తాను. కొత్త వచ్చిన కాలేజీకి వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవాలి. దట్ ఈస్ అన్నా గౌరీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్
ఓకే పుత్తూరు మండల్ తిరుపతి డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చాడు. ఇది phase 2 కోసం. ఓకే అయితే ఇక్కడ క్యాండిడేట్ హూ జాయిన్డ్ MBBS కోర్స్ అండర్ phase 1 అలాట్మెంట్ ఆఫ్ కాంపిటెంట్ అథారిటీ కోటా. ఓకే ఇక్కడ అన్నా గౌరీ మెడికల్ కాలేజ్. ఓకే మీకు ఎవరన్నా phase 1లా అలాట్ అయిన స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇది పెట్టుకోవచ్చు. దీని మీద ఇంట్రెస్ట్ ఉండి మేము పెట్టుకోవాలి అనుకుంటున్నాము అంటే. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఈ పాయింట్స్ అవి వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ పాయింట్ మీకు ఇంపార్టెంట్. అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ద క్యాండిడేట్ విల్ నాట్ బీ పర్మిటెడ్ టు రీఅరేంజ్ ద ఎగ్జిస్టింగ్ సీక్వెన్స్ ఆఫ్ వన్ టైమ్ వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ ఎక్సర్సైజ్డ్ బిఫోర్ phase 1 కౌన్సిలింగ్ యాజ్ పర్ నోటిఫికేషన్ డేటెడ్ 18 August ఎక్సెప్ట్ ది అబోవ్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెట్ 1 న్యూ కాలేజ్. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే పాత అరేంజ్మెంట్ని మీరు చేంజ్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు కొత్త వచ్చిన అన్నా గౌరీని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. దోస్ క్యాండిడేట్స్ ఓకేనా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఆ పాయింట్ ఇచ్చిండు ఇక్కడ. దోస్ క్యాండిడేట్స్ హూ ఆర్ నాట్ విల్లింగ్ టు ఆప్ట్ ది అబోవ్ సెట్ కాలేజ్. ఎవరికన్నా అసలు మీరు పై కాలేజీని పెట్టుకోవాలి అనుకోవట్లేదు, అప్పుడు నీడ్ నాట్ రీఅరేంజ్. మీరు రీఅరేంజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ద సేమ్ బట్ ది సెట్ కాలేజ్ విల్ బి డిస్ప్లేడ్ యాజ్ లాస్ట్ ఆప్షన్గా వెళ్ళిపోతుంది. మీరు వెబ్ ఆప్షన్స్లో ఈ అన్నా గౌరీ కాలేజ్ పెట్టకుంటే అదంతా కదా ఆటోమేటిక్గా లాస్ట్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఎక్సర్సైజ్డ్ రిటైన్ ఆప్షన్ అండర్ phase 1 కౌన్సిలింగ్. రిటైన్ అంటే కొద్దిమంది స్టూడెంట్స్ కాలేజీని ఫిక్స్ చేసుకున్నారు, phase 1లో వచ్చింది, మేము ఇంకా ఎక్కడికి వెళ్ళాం, రిటైన్ చేసుకున్నారు. వాళ్ళకి ఈ కాలేజ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఈ కొత్త కాలేజ్ మాకు దగ్గరలో ఉంటుంది, ఈ కాలేజ్ మేము పెట్టుకోవాలనుకుంటున్నాం అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. దోస్ క్యాండిడేట్ హూ హ్యావ్ ఎక్సర్సైజ్డ్ ద ఆప్షన్ రిటైన్ కంటిన్యూ ఇన్ ద అలాటెడ్ అండ్ జాయింట్ సీట్ phase 1 కౌన్సిలింగ్ అండ్ నౌ విల్లింగ్ టు ఆప్ట్ సెట్ న్యూ కాలేజ్ యాజ్ బెటర్ ఆప్షన్ కెన్ అవైల్ ఫర్ అప్గ్రేడేషన్ టు సెట్ న్యూ కాలేజ్ ఓన్లీ డ్యూలీ గివింగ్ విల్లింగ్నెస్ త్రూ దేర్ లాగిన్ ఐడి. ఓకే క్యాండిడేట్స్ విల్ బి కన్సిడర్ ఫర్ అప్గ్రేడేషన్. అంటే ఎవరైతే రిటైన్ పెట్టుకుంటారు కదా వాళ్ళకి అప్గ్రేడ్ పెట్టుకోవడానికి ఇది ఒక్క కాలేజీ అవకాశం ఇస్తారు. అంటే ఫిక్స్ చేసుకున్నారు కదా వాళ్ళు కొత్త కాలేజీ అంటే ఇది ఒక్క కాలేజీ అవకాశం ఇస్తారు రౌండ్ 1లా ఫిక్స్ చేసుకున్న స్టూడెంట్స్కి. ఎందుకంటే నాకు మిగతా కాలేజీలు ఏమొద్దు, ఈ వచ్చిన కాలేజే మాకు కావాలని మీరు ఫిక్స్ చేసుకున్నారు కదా. సో ఇప్పుడు ఏం చేశారు, కొత్త కాలేజీ వచ్చింది కాబట్టి దీనికి మాత్రమే ఇస్తారు, మిగిలిన కాలేజెస్కి ఇవ్వరు. అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ద క్యాండిడేట్ విల్ నాట్ పర్మిటెడ్ టు రీఅరేంజ్. మీరు రీఅరేంజ్ చేసుకునే ఆప్షన్ లేదు మిగతా కాలేజీలు, ఓన్లీ అన్నా గౌరీని మాత్రమే మీరు ఇన్సర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే నెక్స్ట్ ఇంకొకటి నాట్ అలాటెడ్ క్యాండిడేట్స్ అండర్ phase 1 కౌన్సిలింగ్. సీట్ అలాట్ కాలేదు. క్యాండిడేట్ దోస్ హూ హ్యావ్ ఎక్సర్సైజ్డ్ వన్ టైమ్ వెబ్ ఆప్షన్స్ పెట్టారు బిఫోర్ phase 1 బట్ నాట్ అలాటెడ్ ఎనీ సీట్. మీకు అసలు సీట్ రాలేదు. At the appropriate place better option by drag and drop the same wherever they are interested. అంటే ఇప్పుడు ఈ కాలేజ్ని ఎలా పెట్టాలి, కొద్దిమంది స్టూడెంట్స్కి అసలు సీటే రాలేదు, ఇప్పుడు వెబ్ ఆప్షన్స్లో ఈ కాలేజ్ని ఇన్సర్ట్ చేయాలి. మీరు ఈ కాలేజ్ని ఎక్కడన్నా అడ్జస్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు 1కి 2కి మధ్యలో పెట్టారనుకోండి, 1కి 2కి మధ్యన ఈ కాలేజ్ నెంబర్ అన్నా గౌరీ కాలేజ్ నెంబర్ ఏమైతే సెకండ్ అవుతుంది, రిమైనింగ్ నెంబర్ అంతా చేంజ్ అయిపోతుంది. అలా చేసుకోవచ్చు. ఓకే మళ్ళీ ఇచ్చారు అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ ద క్యాండిడేట్ విల్ నాట్ పర్మిటెడ్ టు రీఅరేంజ్ ద ఎగ్జిస్టింగ్ సీక్వెన్స్ ఆఫ్ వన్ టైమ్ వెబ్ ఆప్షన్స్ని మీరు చేంజ్ చేయడానికి అవకాశం లేదు, ఈ కొత్త కాలేజీని మాత్రమే పెట్టుకోవచ్చు. ఓకే మళ్ళీ దోస్ క్యాండిడేట్ హూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే అది ఆటోమేటిక్గా లాస్ట్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ క్యాండిడేట్ హూ కుడ్ నాట్ ఎక్సర్సైజ్ వన్ టైమ్ వెబ్ ఆప్షన్స్ ఇంక్లూడింగ్ ద క్యాండిడేట్ హూ హ్యావ్ ఎక్సర్సైజ్డ్ విత్ ఇన్కంప్లీట్ వెబ్ ఆప్షన్స్ బిఫోర్ phase 1 కౌన్సిలింగ్. కొద్దిమంది అసలు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేకపోయినారు అనుకుందాం, వాళ్ళు ఇప్పుడు రియలైజ్ అయ్యి ఇప్పుడు మేము పెట్టుకోవచ్చా, మాకు అవకాశం ఉంటుందా, ఫస్ట్ రౌండ్లో మేము పెట్టలేదు వెబ్ ఆప్షన్స్ అంటే వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. ఎందుకు అవకాశం ఇస్తున్నారు అంటే ఏమో వాళ్ళకి ఈ కాలేజీ కనపడకునేందుకే పెట్టుకోలేదేమో, ఇప్పుడు కొత్త కాలేజీ పెట్టేసరికి అందరికి అవకాశం ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఎవరికైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదు, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ముందే ఇవ్వాలి, వీళ్ళు లేట్ ఇచ్చారు కాబట్టి అందరికీ అవకాశం ఇస్తున్నారు. ఎవరికి వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని వాళ్ళకు కూడా అవకాశం ఇస్తున్నారు. దోస్ క్యాండిడేట్ హూ కుడ్ నాట్ ఎక్సర్సైజ్ వన్ టైమ్ వెబ్ ఆప్షన్స్ ఇంక్లూడ్ ది క్యాండిడేట్ హూ హ్యావ్ ఎక్సర్సైజ్డ్ విత్ ఇన్కంప్లీట్ వెబ్ ఆప్షన్స్ అండర్ phase 1 కౌన్సిలింగ్. ఇన్కంప్లీట్ ఎవరు ఇవ్వలేకపోవచ్చు, మ్యాక్సిమం అందరు ఇచ్చిన వాళ్ళు మొత్తం కాలేజెస్ని వెబ్ ఆప్షన్స్లో ఇచ్చారు, కొద్దిమంది ఎవరైతే ఇవ్వలేరో వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. కౌన్సిలింగ్ కెన్ నౌ ఎక్సర్సైజ్, ఎవరైతే వన్ టైమ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేరో నౌ ఎక్సర్సైజ్ వన్ టైమ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ఆల్ కాలేజెస్ ఇంక్లూడింగ్ ది సెట్ న్యూ కాలేజెస్. మేల్ క్యాండిడేట్స్ ఏమో 35
options and female candidates 36 options for considering in the phase 2 counseling against the available vacancies. వీళ్ళు ఎలానైనా పెట్టుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ టైం అసలు పెట్టుకోలేదు కదా, ఇది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదు, కొత్తగా పెట్టుకుంటున్నారు కాబట్టి మీకు నచ్చినట్లు పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. కానీ ఫస్ట్ రౌండ్లో మొత్తం కాలేజీలు వెబ్ ఆప్షన్స్ ఇచ్చి ఉంటారు కదా, వాళ్ళకు మాత్రమే పాత కాలేజీలు చేంజ్ చేసుకోవడానికి అవకాశం లేదు, కొత్త కాలేజీని మాత్రమే మీరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్, candidate who fail to exercise web options for all the colleges as prescribed above under this notification are not eligible for phase 2. మీరు మొత్తం కాలేజీలు పెట్టుకోకపోతే phase 2కి ఎలిజిబుల్ కారు అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్, నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ అండర్ phase 1 కౌన్సిలింగ్. కొద్దిమంది రిపోర్ట్ చేయలేరు. క్యాండిడేట్ హూ వర్ అలాటెడ్ ఏ సీట్ వచ్చింది, రిపోర్ట్ చేయలేరు phase 1 ఆఫ్ కౌన్సిలింగ్ బట్ డిడ్ నాట్ రిపోర్ట్, కెనాట్ ఆప్ట్ ఫర్ ది సైడ్ న్యూ కాలేజ్ ఓన్లీ. ఓకే, డిడ్ నాట్ రిపోర్ట్, కెన్ ఆప్ట్ ఫర్ ది సైడ్ న్యూ కాలేజ్. అయితే ఎవరైతే రిపోర్ట్ చేయలేదో వాళ్ళకి ఓన్లీ కెన్ ఆప్ట్ ఫర్ ది సైడ్ న్యూ కాలేజ్ మాత్రమే పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారు. డ్యూలీ గివింగ్ విల్లింగ్నెస్ త్రూ దేర్ లాగిన్ ఐడి అండ్ సచ్ కేసెస్ ద రెస్పెక్టివ్ క్యాండిడేట్స్ విల్ బీ కన్సిడర్ ఫర్ అలాట్మెంట్ ఇన్ అన్నా గౌరీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. అంతే. ఓకేనా, క్యాండిడేట్ హూ ఆర్ అలాటెడ్ ఏ సీట్ అండర్ phase 1 కౌన్సిలింగ్ బట్ డిడ్ నాట్ రిపోర్ట్ విల్ కెన్ ఆప్ట్ ఫర్ ది సైడ్ న్యూ కాలేజ్ ఓన్లీ. ఎవరైతే రిపోర్ట్ చేయలేరో వాళ్ళకి కొత్త కాలేజ్ పెట్టుకోవడానికి మాత్రమే అవకాశం ఇస్తున్నారు. However, these candidates have no right to claim earlier not reported seat. మీరు రిపోర్ట్ చేయని కాలేజ్ని తీసుకునే అవకాశం మీకు లేదు. ఓకే, phase 1 నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ హూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గివ్ విల్లింగ్నెస్ టు ఆప్ట్ ఫర్ సైడ్ 1 న్యూ కాలేజ్ అండర్ దిస్ నోటిఫికేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ phase 2. ఓకే, రిపోర్ట్ చేయలేరు కొద్దిమంది. తర్వాత ఈ అన్నా గౌరీ కాలేజ్ వచ్చింది, దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోలేరు, ఇక వాళ్ళకి phase 2లో సీట్ రాదు అని చెప్తున్నారు అనమాట. ఇదంతా కంపెనెంట్ అథారిటీ. నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ phase 2 ఫర్దర్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఎలిజిబుల్ కాదు, క్యాండిడేట్ దోస్ హూ అవైల్డ్ ఫ్రీ ఎగ్జిట్ ఫెసిలిటీ అండర్ కంపెనెంట్ అథారిటీ కోటా ఆఫ్టర్ phase 1 కౌన్సిలింగ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ phase 2 ఆఫ్ ఫర్దర్ ఫేజెస్ ఆఫ్ కౌన్సిలింగ్. ఫ్రీ ఎగ్జిట్ అయిన వాళ్ళకి అవకాశం లేదు. ఫస్ట్ పాయింట్, నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్ అండర్ phase 1 కన్వీనర్ కోటా అండ్ నాట్ ఎక్సర్సైజ్ టు ఆప్ సైడ్ న్యూ కాలేజ్. మీరు రిపోర్ట్ చేయలేరు, అన్నా గౌరీ కూడా నాకు పెట్టుకోవట్లేదు, సో మీకు కూడా ఎలిజిబుల్ కాదు phase 2కి. క్యాండిడేట్ దోస్ హూ అవైల్డ్ రిటైన్ కంటిన్యూ ఇన్ ద రిపోర్టెడ్ సీట్ phase 1 కౌన్సిలింగ్ అండ్ నాట్ ఎక్సర్సైజ్డ్ టు ఆప్ ది సైడ్ న్యూ కాలేజ్ అండర్ దిస్ నోటిఫికేషన్. అంటే మీకు రౌండ్ 1లో వచ్చిన కాలేజ్ ఫిక్స్ చేసుకున్నారు, అయితే మీకు ఈ కొత్త కాలేజ్ మీద ఇంట్రెస్ట్ లేదు, మీరు దాని మీద ఏం కావాలని కోరుకోవట్లేదు, వాళ్ళు కూడా phase 2కి జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు phase 2 కౌన్సిలింగ్లో. ఓకే, ఎందుకంటే మీకు ఎలాగో మీకు వచ్చిన కాలేజ్ ఫిక్స్ చేసుకున్నారు, కొత్త కాలేజ్ వద్దు అనుకుంటున్నారు కదా, మీరు దాన్ని దాన్ని ఆప్ చేసుకోవట్లేదు, కాబట్టి మీరు ఎలిజిబుల్, మీరు phase 2కి అవసరం లేదు. నెక్స్ట్, క్యాండిడేట్ హూ డిడ్ నాట్ ఎక్సర్సైజ్ 1 టైమ్ వెబ్ ఆప్షన్ యాజ్ పర్ నోటిఫికేషన్ డేటెడ్ అండ్ నాట్ ఆప్టెడ్ ఆల్ ద ఆప్షన్స్ ఇంక్లూడింగ్ ది అబోవ్ సైడ్ న్యూ కాలేజ్. ఎవరైతే వెబ్ ఆప్షన్సే పెట్టుకోలేరు ఫస్ట్ రౌండ్లో, ఇప్పుడు సెకండ్ రౌండ్లో అన్ని కాలేజెస్ పెట్టుకోవట్లేదు, నేను ఒక 2-3 కావాలి నాకు అవి పెట్టుకోవచ్చు అంటే అటువంటి వారికి కూడా అవకాశం లేదు. ఓకే, ఫైనల్గా అడిషనల్ సీట్స్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు 26, అన్నా గౌరీ మెడికల్ కాలేజ్లో 50, అడిషనల్ సీట్స్ పర్మిటెడ్ శాంతిరామ్ మెడికల్ కాలేజ్లో 25. నెక్స్ట్, ఎన్సీసీ, స్పోర్ట్స్, ముస్లిం మైనారిటీ, SC 1, SVU 11, క్యాప్ 9, స్కౌట్స్ అండ్ గైడ్స్ 6, 179 ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి 179, దానికి ఇక్కడ స్టార్ మార్క్ ఇచ్చారు. దాని మీనింగ్ ఏంటంటే అలాట్మెంట్స్ అండర్ ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీస్ విల్ బీ రిలీజ్డ్ ఆఫ్టర్ రిసిట్ ఆఫ్ ఎన్సీసీ మెరిట్ లిస్ట్ అండ్ ప్రయారిటీ లిస్ట్ అండర్ స్పోర్ట్స్ గేమ్స్ కేటగిరీ ఫ్రమ్ ది కాంపిటెంట్ అథారిటీ కన్సర్న్డ్. ఇది మెరిట్ లిస్ట్ రావాలి, ఎన్సీసీ మెరిట్ లిస్ట్ ఇవి వచ్చిన తర్వాతనే దీని అలాట్మెంట్ జరుగుతుందని చెప్తున్నాడు. నెక్స్ట్, వేకెన్సీస్ డ్యూ టు నాన్ జాయినింగ్ అండర్ phase 1 74, జాయిన్ అవ్వలేదు కొద్దిమంది. వేకెన్సీస్ రేజ్డ్ డ్యూ టు ఫ్రీ ఎగ్జిట్ 62, కొద్దిమంది ఫ్రీ ఎగ్జిట్ అయిపోయారు, సో ఆ 62 అనమాట. మొత్తం కలిపి 416 సీట్స్ మిగిలాయి. కౌంట్ చేయండి, 416 అయితే టోటల్గా. డేట్ ఎప్పుడు ఇచ్చారు, డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ ఈరోజు వచ్చింది. షెడ్యూల్ ఫ్రమ్ 3 PM 26, రేపు 3 PM నుంచి 26 3 PM నుంచి 6 PM 28 వరకు మీరు ఇది చేసుకోవచ్చు. షెడ్యూల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్. ఓకే, 28 సెప్టెంబర్ వరకు చేసుకోవచ్చు. ఓకే, ఇదండి ఇన్ఫర్మేషన్. ఓకే, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇది. ఓకే, ఫీజు గురించి
దీని కాలేజెస్ గురించి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇది నోటిఫికేషన్. ఓకే, జాగ్రత్తగా చూసి ఈ కాలేజ్ని ఎక్కడ యాడ్ చేయాలి, అన్నా గౌరీ కాలేజ్ని అనేది మాత్రమే జాగ్రత్తగా చూసుకోండి. మీకు అది ఎంటర్ చేశారంటే సీట్ రాని వాళ్ళకు అవకాశం ఉంటుంది. ఓవరాల్గా 416 కనిపిస్తున్నాయి. అందులో 179 ఎన్సీసీ, మైనారిటీ, ఎస్సీ అవి ఉన్నాయి. సో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? అండ్ మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ కరెక్షన్ చేసిన పాయింట్, ఐఎమ్ సారీ ఎవరైనా ఇబ్బంది పడితే, అదేంటి అంటే మేనేజ్మెంట్ కోటా, కన్వీనర్ కోటా రెండు సపరేట్. ఓకే, మేనేజ్మెంట్ కోటాలో మీరు ఒక దగ్గర కన్వీనర్ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి ఎగ్జిట్ కాకుండా మీరు కన్వీనర్ కోటాకి ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? కానీ కన్వీనర్ కోటాలో ఎగ్జిట్ అయితే ఇక మీరు ఎలిజిబుల్ కారు. కన్వీనర్ కోటా నుండి ఎగ్జిట్ అని ఎంటర్ చేస్తే మీరు ఫర్దర్ రౌండ్స్కి ఎలిజిబుల్ కాదు. ఓకేనా? మేనేజ్మెంట్ కోటాలో మీకు సీట్ ఉన్నా సరే, అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఎట్ ఏ టైం మేనేజ్మెంట్ కోటాలో మీకు ఒక సీట్ ఉన్నట్లు, కన్వీనర్ కోటాలో వచ్చే సెకండ్ రౌండ్లో వచ్చే అవకాశం ఉంటే ఇస్తారు. ఓకే, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.